యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. సార్ నమస్తే సార్ చారి గారు. నమస్తే అండి. చారి గారు, ఆదాయాన్ని వృద్ధి చేసుకోవడం ఎలా, సంపదను పెంచుకోవడం ఎలా? సో మరి మనిషి జీవితంలో ఇటువంటి వాటిని మెరుగుపరుచుకోవాలి అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఏ విధంగా ఉండాలి? ఇవి మీరు అడిగినవి రెండు డిఫరెంట్ లైన్స్ అండి. బట్ అంటే అవి ఒకదాని వెనుకొకటి రావాలి. మీరు ఆదాయం పెంచుకోవడం ఎట్లా అండ్ సంపదని పెంచుకోవడం ఎట్లా రెండు అడిగారు. ఓకే, సి ఫస్ట్ నేను దీనికి ఆన్సర్ చేస్తాను. మన సంపద పెరగడానికి, మన సంపద పెరగకపోవడానికి కూడా మనమే కారణం. పెరగాలంటే ఏం చేయాలి, అసలు మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనే డిస్కషన్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టైమ్ అండ్ మనీ. ఓకే, ఇది కరెక్ట్గా అర్థమైన వాళ్ళకి మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ దొరికిపోతుందండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు జెన్యున్గా ఆన్సర్ చెప్పండి. మీరు మనీకి ఎక్కువ వాల్యూ ఇస్తారా, టైంకి ఎక్కువ వాల్యూ ఇస్తారా? ఆబ్వియస్గా సమయానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, టైంకి ఎక్కువ వాల్యూ ఇస్తారు. రైట్, నేను మీకు క్వశ్చన్ అడుగుతాను. సపోజ్ మీరు మీ ఫ్యామిలీతో మూవీకి వెళ్ళారు, ఒక 1000 రూపీస్ అక్కడ మూవీలో ఖర్చు పెట్టారు, టికెట్స్ కానీ ఇంటర్వెల్ కానీ దానికి. మూవీ నుంచి బయటకు వచ్చేటప్పుడు తల పట్టుకొని వచ్చారు, అనవసరంగా వచ్చాను రా, మూవీ అంత చెండాలంగా ఉంది, అంత మూడంతా ఆఫ్ అయిపోయింది, డిసప్పాయింట్ అయిపోయారు. బయటికి వస్తూ మీరు 2 వీలర్ మీద వస్తూ ఇంటికి వచ్చే దారిలో మీ పాకెట్లోంచి ఇంకో 1000 రూపీస్ పడిపోయింది. సో పోగొట్టుకున్నారు, ఇంటికి వచ్చిన తర్వాత చూసుకున్నారు, అరే డబ్బు పోయింది, 1000 రూపీస్ అనవసరంగా పోయింది అనుకున్నారు. సో ఇప్పుడు రెండు సిచ్యువేషన్లో 1000 రూపీస్ పోయింది. మూవీకి వెళ్ళినప్పుడు 1000 రూపీస్ పోయింది, దారిలో వస్తుంటే రోడ్డు మీద పడేసుకున్న ఒక 1000 రూపీస్ పోయింది. ఈ 2000 రూపీస్ పోగొట్టుకున్న సిచ్యువేషన్స్లో, ఈ రెండు సిచ్యువేషన్స్లో దేనికి ఎక్కువ బాధపడతారు? రోడ్డు మీద పడేసుకున్నది, ఎందుకంటే నెగ్లిజెన్స్ కారణంగా పడిపోయింది, ఒళ్ళు దగ్గర పెట్టుకోలేదు అనే దాంతో మీరు ఎక్కువ బాధపడతారు. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్కి మీరు ఏం సమాధానం చెప్పారంటే నేను టైంకి ఎక్కువ వాల్యూ ఇస్తానన్నారు. సెకండ్ అడిగిన క్వశ్చన్లో ఏం జరిగిందంటే నేను మూవీకి వెళ్ళినప్పుడు మీ టైం డబ్బు రెండు పోయినాయి, దారిలో వస్తున్నప్పుడు డబ్బు మాత్రమే అయింది, టైం పోలేదు. కానీ మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఓన్లీ డబ్బు పోయిన దానికి ఎక్కువ బాధపడుతున్నారు, టైం పోయిన దానికి ఎక్కువ బాధపడట్లేదు మీరు. సి ప్రాక్టికల్గా 99% ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ దిస్ మిస్టేక్. అంటే మనం టైంకి వాల్యూ ఎక్కువ ఇస్తాను అనుకుంటాం కానీ టైంకి వాల్యూ ఇవ్వట్లేదు. సి మనకైనా అదే 24 అవర్స్, అంబానీకైనా అదే 24 అవర్స్, ఇంకా వారెన్ బఫెట్కైనా అదే 24 అవర్స్ అండి. ఎవరు టైంని కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటున్నారో వాళ్ళకి సంపాదన పెరుగుతుంది. మనం ఇంకా ఎక్కడెక్కడ మీరు ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే, నేను ఒక సిచ్యువేషన్ చూసాను ప్రాక్టికల్గా. సి రోడ్డు పైన వెజిటేబుల్స్ అమ్మే వాళ్ళ దగ్గరికి ఒక ఆయన వచ్చారు. వచ్చి కొనుక్కుంటున్న ప్రతి పార్టీకి ఇది 30 రూపీస్ అంటే ఇది 20 రూపీస్కి ఇవ్వరా, ఇది 40 రూపీస్ కంటే ఇది 35 రూపీస్కి బార్గెనింగ్ స్టార్ట్ చేస్తారు. అందరం చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు అందరు ఇదే. ఇంకొక ఆయన సడన్గా కార్లో వచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఇది 1 kg ప్యాక్ చేయి, ఇది 1/2 kg ప్యాక్ చేయి, ఇది 1 kg ప్యాక్ చేయి అని చెప్పేసి అన్ని ప్యాక్ చేయించాడు. ఫైనల్గా ఎంత అంటే 500. తీసుకున్న వాళ్ళకు కూడా బార్గెనింగ్ ఏం చేయలేదు కదా అని చెప్పేసి సార్ 50 రూపీస్ కమ్దేదో అన్నాడు, 450 రూపీస్. ఇక్కడ హాఫ్ అన్ అవర్ నుంచి వాళ్ళు ఎవరైతే బార్గెన్ చేస్తున్నాడో ఆయనకి అదే 50 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. వచ్చి కొనుక్కున్నాడు, వెళ్ళిపోయాడు, ఏమీ డిస్కషన్ చేయలేదు, ఆయనకి అదే 50 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. ఆయనకి ఈయనకి డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది అంటే, ఈయన బార్గెనింగ్లో టైం వేస్ట్ ఎక్కువ చేస్తున్నాడు, ఆయన టైంకి వాల్యూ ఇచ్చేసరికి ఆ కొనుక్కునేవాడు కూడా ఆయనకి వాల్యూ ఇచ్చేసాడు. రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మనము మన సంపాదన మీద మన టైం పెడతామో, మనం ఏం చేస్తున్నామంటే 90% ఆఫ్ మన మనీని ప్రతి దగ్గర, వెజిటేబుల్స్ అనే కాదు, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఒక గూగుల్లో సెర్చ్ చేయడము, మెడికల్ షాప్కి వెళ్ళడము, మన టైం వేస్ట్ చేయడం అక్కడ. ఒకవేళ అది ఏదైనా రియాక్షన్ అయిందనుకోండి, మళ్ళీ డాక్టర్ దగ్గర వెళ్ళాల్సిందే కదా. ప్రతి దగ్గర మనకి ఇంటి పక్కన 10 రూపాయలకి ఎక్కువ దొరుకుతుందని చెప్పేసి 10 కిలోమీటర్స్ దూరం వెళ్ళి కొనుక్కుంటున్నాం. ఓకే, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మన సైకాలజీ, మన బ్రెయిన్ మీద చాలా ఎక్కువ వెయిట్ పడి మన ఇంటెలిజెన్స్ అంటాం చూసిన, మన యొక్క ఇంటెలిజెన్స్ మన వర్క్లో, ఈ ఇంటెలిజెన్స్ అంతా ఇక్కడ ఉపయోగించేసేసరికి మన వర్క్లో మన ఇంటెలిజెన్స్ తగ్గిపోతుంది. సైకలాజికల్గా మనకు తెలియదు కానీ చాలా ఎఫెక్ట్ పడుతుంది. అనవసరమైన వాటి మీద టైం స్పెండ్ చేయకుండా అవసరమైన వాటి మీద టైం స్పెండ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇదే ఇంటెలిజెన్స్ని, ఇదే టైంని
మనం చేస్తున్న వర్క్ మీద లెర్నింగ్స్ అండ్ డెవలప్మెంట్స్ మీద పెట్టామనుకోండి, మనకి ఇక్కడ మనకి రెగ్యులర్గా వస్తున్న 50 రూపీస్ 100 రూపీస్ కంటే అక్కడ థౌజండ్స్లో ల్యాక్స్లో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దట్ విల్ ఇంక్రీజ్ యువర్ క్రెడిబిలిటీ, దట్ విల్ ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్, సో దట్ ఆటోమేటికలీ మీ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందండి. ఓకే, ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి విష్ణు గారు, రిచ్ పీపుల్ పూర్ పీపుల్ ఉండరు. ఎక్కడా చూసినా రిచ్ పీపుల్ పూర్ పీపుల్ అనే వాళ్ళు ఉండరు. రిచ్ థింకింగ్ పూర్ థింకింగ్ అనేది ఉంటుంది. సూపర్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో రిచ్ థింకింగ్ వల్ల మనకి టైం సేవ్ అవుతుంది, ఆ టైం వల్ల మనకి సంపాదన పెరుగుతుంది. ఇప్పుడు మీరు అడిగిన ఇంకొక పాయింట్ ఏంటంటే, డబ్బు సంపాదించడం, సంపాదన పెంచుకోవడం ఒక లైన్ అయితే, ఆ వచ్చిన ఆదాయాన్ని వృద్ధి చేసుకోవడం కూడా ఇంకో లైన్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో సంపాదన పెంచుకోవడంలో టైం ఎంత ఇంపార్టెంటో, ఇక్కడ ఆదాయం వృద్ధి చేయడంలో కూడా కంప్లీట్గా టైం పెట్టకపోయినా కొంచెం టైం పెట్టినా సరే ఆ కొన్ని ఫార్ములాస్ ఫాలో అవ్వాలి వాటికి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సెక్యూరిటీ. జనరల్గా మీరు సంపాదించిన డబ్బు ఎక్కడైనా సడన్గా ఖర్చు అయిపోయే అవకాశాలు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి? సడన్గా ఖర్చు అయిపోయే అవకాశాలు అంటే హాస్పిటలైజ్ చాలా ఇంపార్టెంట్. ఏదైనా జరిగి హాస్పిటలైజ్ అయితే అక్కడ కోలుకోలేని దెబ్బ పడిపోతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఏం చేయాలి? వస్తున్న డబ్బులోంచి 10 రూపాయలు తీసేసి ఇన్సూరెన్స్లోకి పెట్టేసుకోవాలి. సో దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ భయము, ఆ లోపల టెన్షన్, లేదా మనం సంపాదించుకున్న, ఇవాళ చూడండి గోల్డ్, వాళ్ళకు ఉన్న అసెట్స్, అది ల్యాండ్ అనుకోండి, ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆలోచించకుండా అమ్మేస్తారు. క్షణాల్లో ఎందుకు ఇవి ఏ మిస్టేక్ ఎందుకు అవుతుందంటే ఇన్సూరెన్స్ తీసుకోక. సో ఆదాయం సంపాదన పెంచుకుంటూ ఆదాయం వృద్ధి అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెక్యూర్గా ఉండాలి. ఇన్సూరెన్సెస్తో సెక్యూరిటీ పెట్టుకొని తర్వాత మన ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళే ముందు ఒక ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేసి పెట్టుకొని, ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఇన్సూరెన్స్లు ఉన్నప్పటికీ కూడా కొన్ని సిచ్యువేషన్స్లో డబ్బులు కట్టాల్సిన అవసరం వస్తుంది. కొన్ని సార్లు కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ వల్ల కంపెనీలు మనకు శాలరీస్ పే చేయలేని సిచ్యువేషన్స్, లేదా రోడ్ యాక్సిడెంట్ అయ్యి మనం ఒక 3-4 మంత్స్ మనం వర్క్ చేయలేని పొజిషన్లో, లేదా నేను ఆన్ సైట్కి వెళ్ళాలి ఒక 3-4 మంత్స్ కోర్స్ తీసుకుంటున్నాను, ఇలాంటి సిచ్యువేషన్స్ని మన ఆదాయం వృద్ధి అయ్యే వాటిని ఆపేస్తూ ఉంటాయి. సో అందుకని ఇవి మనం సెట్ చేసుకోవాలి. ఒకటి సెక్యూరిటీ సెట్ చేసుకోవాలి, తర్వాత ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసి పెట్టుకోవాలి, ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే పద్ధతిలో ఏం చేసుకోవాలి అంటే, ఈ మధ్య నేను కొంతమంది సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గర చూశాను, ఒక ఎక్సెల్ పెట్టి మెయింటైన్ చేసుకుంటున్నారు. దీన్ని మనము ఒక రియల్ స్టేట్మెంట్ అంటాం. అంటే రెవెన్యూ, ఎక్స్పెన్సెస్, అసెట్స్ అండ్ లయబిలిటీస్. మీకు మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇందులోంచి మీ ఖర్చులు ఎంత అవుతున్నాయి, దీన్ని ట్రాకింగ్ కంపల్సరీ చేయాలండి. ఇది చేస్తేనే ఆదాయం అభివృద్ధి అవుతుంది. సంపాదన పెంచుకోవడం ఒక లైన్ అయితే, మనకు వస్తున్న డబ్బుని రైట్ డైరెక్షన్లో పెట్టడం ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది జరగాలి అంటే మీకు మంత్లీ ఇన్కమ్ ఏంటి, మీ ఎక్స్పెన్సెస్ ఎలా వెళ్తున్నాయి, మీ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్కి కరెంట్ బిల్తో సహా ఎంత వెళ్తున్నాయి, మీ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్స్కి, మీరు మూవీస్కి వెళ్ళడానికి, స్విగ్గీస్కి, వీటికి ఎంత ఖర్చు పెడుతున్నారు, అండ్ మీ డిపెండెంట్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి, పిల్లల స్కూల్ ఫీజులు, ఇవి, మీరు లోన్స్ ఎన్ని కడుతున్నారు. ఓవరాల్గా నాకు 1,00,000 రూపాయలు ఇన్కమ్ వస్తే నాకు వీటన్నిటికీ 50,000 పోతున్నాయంటే, మిగతా 50,000ని నేను ఎట్లా సేవ్ చేసుకోవాలి, సెక్యూరిటీ ఎట్లా చెక్ చేసుకోవాలి, ఆల్రెడీ నా దగ్గర ఉన్న అసెట్స్ ఎలా ఉన్నాయి, అసెట్స్ని రైట్ డైరెక్షన్లో పెట్టానా లేదా, లయబిలిటీస్ ఎలా ఉన్నాయి, లయబిలిటీస్ రైట్ డైరెక్షన్లో ఉన్నాయా లేదా, సో నా ఫ్యూచర్ గోల్స్ ఏంటి, ఈ సెట్టింగ్ అంతా చేసుకొని దీన్ని రెగ్యులర్గా మానిటర్ చేస్తేనే ఆదాయం అభివృద్ధి అవుతుంది. ఆదాయం అనేది ఓవర్ నైట్లో అభివృద్ధి అయ్యేది కాదు. మనకు సంపాదన ఇవాళ 50,000 ఉన్న సంపాదన నెక్స్ట్ ఇయర్లో 1,00,000 రూపాయలు ఉండొచ్చు. కానీ మనకి వెల్త్ క్రియేట్ అవ్వాలంటే, ఓకే, మన ఇన్కమ్ ఇంక్రీజ్ అవ్వడం ఓకే, మనం కొంచెం తొందరగా చేసుకోవచ్చు. కానీ వెల్త్ మాత్రం ఓవర్ నైట్ కానీ, ఓవర్ 1 ఇయర్ కానీ, ఓవర్ 1 మంత్లో కానీ ఏది కాదు. అది శ్రద్ధగా మనం దాన్ని రెగ్యులర్గా ట్రాక్ చేసుకుంటూ వెళ్తూ మనకు ఒక 5 ఇయర్స్కి 10 ఇయర్స్కి సిగ్నిఫికెంట్ ఆఫ్ ఇది కనిపిస్తుంది. అది జరగాలంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ సంపాదన గురించి టైంకి ఎట్లాగైతే వాల్యూ ఇస్తున్నామో, అలాగే మన ఆదాయం వృద్ధికి, మనకి అభివృద్ధి అవ్వడానికి మనము ఈ రియల్ స్టేట్మెంట్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఆ ట్రాకింగ్కి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ చారి గారు. ఆదాయాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలి, సంపాదన ఎలా పెంచుకోవాలి అనే అంశం గురించి చాలా మంచి ఎగ్జాంపుల్స్ ద్వారా ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.